వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు పార్లమెంట్ అభ్యర్థి జల్లా వంశీచంద్రరెడ్డికి మద్దతుగా మక్తల్ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా అందజేసిన నేపథ్యంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ రవికుమార్, నేతలు కట్టా సురేష్ గుప్తా, ఇతర నేతల ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు వ్యాపారస్తులను కలుసుకొని ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యాలయం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం 100% కృషి చేస్తుందని, ఆగస్టు 15 తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో చేయి గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గోలపల్లి నారాయణ, శంకరమ్మ, గాయత్రి అనిల్, మందుల నరేందర్, గట్ట వెంకటేష్, నూరుద్దీన్, కల్లూరు గోవర్ధన్, గుంతల రవి, శంషుద్దీన్, రహీం పటేల్, షాలంబీన్ ఉమర్, బోయి వెంకటేష్, అమర్, నాగరాజ్, నీలాగౌడ్, నరసింహ, కృష్ణ, రమేష్, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2-3 రోజుల నుంచి రైతు బంధు ప్రతి రైతు అకౌంట్లో జమ కాబడుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి ఆదేశానుసారంగా, అదేవిధంగా మన శాసనసభ్యుల యొక్క ఆదేశానుసారంగా మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అందుకు మన యొక్క మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ